కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల్ని జూన్ మొదటి వారంలో 3, 4, 5 తారీఖుల్లో ఏలూరులో పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభ సందర్భంగా 3వ తారీఖున వేలాది మంది రైతాంగంతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ కూడా ఉంటాయి. ఈ మహాసభల్లో రాష్ట్ర నాయకులతో పాటు అఖిల భారత నాయకులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. 3 రోజుల పాటు జరిగే మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు ఈ మహాసభకి రాష్ట్ర అన్ని జిల్లాల నుండి కూడా రాబోతా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలోని రైతాంగ సమస్యల మీద ఒక విస్తృతమైన చర్చ అనేది ఈ మహాసభ సందర్భంగా జరుగుతుంది. తీర్మానాలు, నిర్ణయాలు, భవిష్యత్తు ఉద్యమాల కార్యాచరణ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. అయితే ఈ మహాసభల నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని పంటలు, అలాగే రైతాంగ సమస్యల మీద, ప్రధానంగా సాగునీటి వనరులు, ఇట్లాంటి అనేక సమస్యల మీద సదస్సులు, సెమినార్లు, అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభ సందర్భంగానే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచార క్యాంపెయిన్ కూడా చేయబోతా ఉన్నాం. దీంతో పాటు వ్యవసాయ ఎగ్జిబిషన్ కానీ ఇట్లాంటి అనేక అంశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఈ మహాసభ సందర్భంగా నిర్వహించాలని చెప్పేసి భావించడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలకి ఇవాళ రైతు ఉద్యమాల కేంద్రంగా ఉన్న ఏలూరులో ఈ మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయి. కాబట్టి మహాసభల్ని రైతాంగంతో పాటు అన్ని వర్గాల తరగతుల ప్రజానీకం దీనికి సహకరించి జయప్రదం చేయాలని చెప్పేసి ముందుగా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ప్రధానంగా జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఇంకా పూర్తి కాలేదు, వెంటనే ప్రారంభించాలని చెప్పేసుకునే సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే తాడిపూడి ఎత్తిపోతల పథకం సంబంధించిన పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇవాళ కోకోకి సరైన ధర లేకుండా పోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి కోకోకి సరైన ధర కల్పించాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇతర ఆక్వా రంగం చాలా సంక్షోభంలో ఉంది, ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే పొగాకు కొనుగోళ్లు రేపు 25 నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఈసారి పొగాకు కొనుగోలు బాగా పంట దిగుబడి తగ్గుతా ఉంది, రేటు కూడా తగ్గే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పొగాకు రైతులను ఆదుకునే చర్యలు ముందస్తుగా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే మామిడి రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పటికే తెగుళ్ళు వచ్చి దిగుబడి లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మామిడి రైతుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి జిల్లాలో ఉన్న రైతాంగ సమస్యల పరిష్కారం చేయాలి. ఈ మహాసభ సందర్భంగా అట్లాంటి డిమాండ్స్ తోటి మొత్తం రైతాంగం ముందుకి మేము రాబోతా ఉన్నాం. కాబట్టి రైతులందరూ కూడా ఆశీర్వదించాలని, ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున రైతులు భాగస్వాములు కావాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.